అపోజిషన్ లీడర్లు అధికార పార్టీని టార్గెట్ చేయడం కామన్. పనిలో పనిగా పోలీస్ అధికారులు అధికార పార్టీ లీడర్ల చెప్పు చేతల్లో పని చేస్తున్నారంటూ కూడా అటాక్ చేస్తూ ఉంటారు. కానీ ఏపీలోనే ఓ వైసీపీ నేత తీరు మాత్రం వేరేలా ఉందట. తన నియోజకవర్గంలో పనిచేసే పోలీస్ ఆఫీసర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారట. కానీ ఆయన నోట ప్రశంస వస్తే చాలు సదరు అధికారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేస్తోందట. దీంతో ఆ నేత ప్రశంసలు హాట్ టాపిక్ గా మారాయట. ఇంతకు ఎవరా నేత? ఆయన ప్రశంసల వెనుక ప్లాన్ ఏంటి? ఆయన పొగిడితే ట్రాన్స్ఫర్ ఆర్డరే, అది మ్యాటర్. రాచమల్లు శభాష్ అన్నారంటే బదిలీ వార్త వినాల్సిందే. రాచమల్లు పొగడ్తలు, చిక్కుల్లో ప్రొద్దుటూరు పోలీసులు. రాచమల్లు శభాష్ అన్నారంటే చాలు పోలీసులకు బదిలీ ఆర్డర్లు. కడప జిల్లాలో ఆ లీడర్ స్టైలే వేరు. పార్టీ ఓడి ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వాయిస్ బేస్ తగ్గట్లేదు. నిత్యం ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తన వాక్ చాతుర్యంతో అటెన్షన్ గ్రాప్ చేస్తూ తన మార్క్ పాలిటిక్స్ చేయడంలో ఆయన రూటే సపరేటు. అలాంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కి కేరఫ్ గా మారారు. ప్రొద్దుటూరులో పనిచేస్తున్న పోలీసు ఆఫీసర్లను ఆయన మెచ్చుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. మామూలుగా అయితే ప్రతిపక్ష నేతలు అధికార పార్టీని, పోలీసుల పనితీరును విమర్శిస్తూ వస్తూ ఉంటారు. కానీ రాచమల్లు మరో రూట్ లో వస్తున్నారట. ఏకంగా తన నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎస్ఐలు, సిఐల పనితీరు శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సార్ నోట ప్రశంస వచ్చిందంటే చాలు సదరు అధికారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రొద్దుటూరులో మద్యం అమ్మకాలు, పేకాట క్లబ్బులపై దాడులు చేసి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అలా దూకుడుగా పనిచేస్తున్న పోలీసు ఆఫీసర్లను రాచమల్లు శివప్రసాద్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఏకంగా మీడియా సమావేశాల్లోనే సదరు అధికారి బాగా పనిచేస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు. దీంతో రాచమల్లు నోట శభాష్ అంటూ అలా ప్రశంస వచ్చిందో లేదో ఆ ఆఫీసర్కు ఇలా బదిలీ న్యూస్ అందుతోందట. దీంతో రాచమల్లు ప్రశంసలు పోలీస్ అధికారులకు శాపంగా మారాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రాచమల్లు చేత ప్రశంసలు పొందిన పోలీసులకు బదిలీలే బహుమానంగా అందాయట. లేటెస్ట్ గా ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ శ్రీరాముపై రాచమల్లు ప్రశంసలు కురిపించడం చర్చకు దారి తీస్తుంది. అంటే ఆ పోలీసు అధికారి బదిలీకి కూడా పోలీసు శాఖ రంగం సిద్ధం చేస్తుందా అనే డౌట్స్ మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి సంబంధం లేకుండానే సీఐ శ్రీరామ్ పోస్టింగ్ జరిగినట్టు ప్రచారం ఉంది. అందుకే సీఐ పనితీరును మెచ్చుకుంటున్నారట రాచమల్లు. పైగా రాచమల్లు అనుచరులు, క్రికెట్ బుక్కీలు 1 టౌన్ పరిధిలో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఆయన అనుచరులను కాపాడుకునేందుకు సీఐపై ప్రశంసలు కురిపిస్తున్నారంటూ మరో వర్గం రాచమల్లును టార్గెట్ చేస్తోంది. అయితే రాచమల్లు ప్రశంసలు అధికార పార్టీకి కలిసి వస్తున్నాయట. తమ సిఫారసు లేకుండా నియమించబడ్డ ఆఫీసర్కు తమ ప్రమేయం లేకుండానే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వస్తూ ఉండడంతో అధికార పార్టీ నేతలు తెగ హ్యాపీ అయిపోతున్నారట. అయితే అధికార, ప్రతిపక్ష నేతల పంచాయతీ ఎలా ఉన్నా రాచమల్లు ప్రశంసల సెంటిమెంట్ కాకీలకు గుబులు పుట్టిస్తోందట. తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఆయన ప్రశంసించడం ఏంటి, వెంటనే బదిలీలు బహుమానంగా రావడమేంటని చర్చించుకుంటున్నాయట పోలీస్ వర్గాలు.